జిన్నుగా తీసుకున్న గేమ్ ఇదే. ఏంట్రా ఇది? మంకాలనా? ఇందులో మనకు లాన్ సంబంధించిన ఎడ్జ్ కట్టర్ కావాలా, అంటే ఎడ్జ్ ట్రిమ్మర్ వస్తుంది కదా, అది కావాలా. సో దిస్ ఇస్ ఇమాన్, Marita, Amrita and then Saira. Saira already చూస్తున్నారు. జిన్నుని రోజు కూడా తీసుకుందాం అంటున్నాను కాలేజ్లో వీడియో, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు. ప్లస్ కాలేజ్లో కూడా చిన్న చిన్న ఈవెంట్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. హాయ్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. జున్నుది బర్త్డే అయితే అయిపోయింది. దాదాపు అంటే 3 days బర్త్డే చేసుకోయింది. మనం ఒకసారి కేక్ కట్ చేసినాం, తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్తో 2 సార్లు అంటే 2 బ్యాచ్లతో 2 రోజులు పార్టీ చేసుకోయింది. అక్కడ కూడా కేక్ కట్ చేసినారు. సో 3 days బర్త్డే చేసుకోయింది. చాలా చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ కూడా బాగుంది, ఈ ఇయర్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా జరుపుకోవడం బాగుంది. సో బర్త్డేలు అన్నీ కూడా అయిపోయినాయి, ఇంకా బిజీ అంతా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వీడియో స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు జిన్నుకి కాలేజ్ ఉంది, కాలేజ్ దగ్గరికి నేను డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను. ఆల్రెడీ హనీని అయితే జిన్నునే మార్నింగ్ డ్రాప్ వచ్చింది, జున్నుని నేను డ్రాప్ చేస్తున్నాను. దాని తర్వాత నాకు కొంచెం పని ఉంది, అందుకోసమని ఈరోజు జున్నుని డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను వాళ్ళ కాలేజ్ దగ్గరికి. ఈరోజు జున్నుగా డ్రైవ్ చేస్తుంది, నేను పక్కన కూర్చుంటా. ఎన్ని క్లాస్ ఉన్నారు ఈరోజు? ఈరోజు ఒక క్లాస్ ఒకటేనా? జున్నుగానికి ఈరోజు ఒకే క్లాస్ అంట. ఎన్నింటికి? 11 to 12, అంటే 1 hour ఉంటుంది ఒక్కొక్క క్లాసు. ఆల్రెడీ ఆన్లైన్లో 9 నుంచి 10 వరకు ఒక క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్ తీసుకున్న తర్వాతనే మళ్ళీ ఇప్పుడు ఇన్ పర్సన్ వెళ్తా ఉంది. దాని తర్వాత వచ్చేస్తాం. మరి దాని తర్వాత ఒక కరియర్ ఫేర్ అని ఇంకొకటి ఉంది. ఓకే, సో అక్కడ పోవాలి. హనీకి ఎన్నింటికి అయిపోతుంది? 5 అవుతుంది. 5కా? ఎందుకంటే యూజువల్ 4 కదా, కానీ ఈ రోజు గార్డెన్ క్లబ్ ఉంది. సో ఇదే జున్నుగాని యూనివర్సిటీ, UTSA. ఓకేనా? ఏం జున్నమా ఓటర్సా? ఓటింగ్. ఎందుకు ఓటింగ్? ఓటింగ్ జరుగుతుంది. ఓకే, మామూలు నార్మల్ ఓటింగ్, ఇది కాలేజ్ కాదు కదా. ఓకేలే, బాయ్ బాయ్. బైక్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, స్టూడెంట్స్ బైక్. ఎన్నింటికి మా? 4కా? ఓకే రా రే. ఇప్పుడే నన్ను డాడీ అయితే డ్రాప్ చేసేస్తున్నారు. నేను ఇప్పుడు క్లాస్కి వెళ్తున్నాను. నా ఫస్ట్ అండ్ ఓన్లీ క్లాస్ ఈరోజు క్యాల్కులస్ 2. సో ఈ క్యాల్కులస్ అయితే నాకు 11 to 12 ఉంటుంది. ఈ క్లాస్ అయితే పార్కింగ్ లాట్ నుంచి చాలా దగ్గర. సో ఎప్పుడైనా లేట్ అయినప్పుడు కొంచెం బాగానే డిస్టెన్స్ ఉంటుంది. సో కానీ కూడా నచ్చాలి లేప, చాలాసేపు పడుతుంది. UTSలో నడిస్తే తిరుపతి కొండ ఎక్కినట్టు ఉంటుంది, అంత దూరం ఉంటుంది. అన్ని క్లాసులన్నీ ఆలాస్ నుంచి ఈలాస్ వరకు ఉంటాయి. సో ఐ డోంట్ నో, ఇట్స్ ఓకే. సో ఇవి ఒకటి, స్టేర్స్ ఒకటి చాలా ఉంటాయి, ఎక్కుతానే ఉండాలా దిగుతానే ఉండాలా. ఒక క్లాస్ ఈలాస్ ఉంటుంది, ఒక క్లాస్ ఆలాస్ ఉంటుంది. ఇక్కడే నా క్లాస్ ఉండేది. సో ఇది లోపలికి ఇట్లా లోపల ఎంటర్ అయితే ఇక్కడ పోవచ్చు. సో యా, ఇక్కడే నా క్లాస్ ఉండేది. నేనైతే యూజువల్లీ ఇక్కడ కూర్చుంటాను, వెయిట్ చేస్తూ ఉంటాను. యూజువల్గా లేటే నేను, ఎందుకంటే పార్కింగ్ కూడా చాలాసేపు పడుతుంది. అని ఈరోజు డాడీ డ్రాప్ చేస్తున్నారు. సో అర్లీగానే వచ్చినాను. ఇక్కడ కూర్చొని ఏమైనా హోంవర్క్ చేసుకుంటా, లేకపోతే ఊరికే ఉంటా. ఇంకొక ఫ్రెండ్ కూడా రావాలి ఇప్పుడు క్లాస్కి. ఆ అమ్మాయి కూడా కొంచెం లేట్ అవుతుందంట. సో ఆ అమ్మాయి కోసం వెయిట్ చేయాలి. జిన్నుని అయితే డ్రాప్ చేస్తాను. ఇప్పుడు నా పని చూసుకోవాలా అంటే ఏం లేదు, చిన్న పని, హోమ్ డిపో పోయేసి చిన్నది పని ఉంది, అది చూసుకొని రావాలా. యాక్చువల్గా అంటే జిన్నుకి కొత్త కార్ కొనియచ్చు కదా అని చాలా మంది అడుగుతున్నారు. నేను కొనిద్దామని అనుకుంటున్నాను. కాకపోతే ఇంకొక 1 month ఏమో ఉంది జిన్నుకి. దాని తర్వాత మళ్ళీ హాలిడేస్ వస్తాయి, ఒక 3 months హాలిడేస్ వస్తాయి. మళ్ళీ తర్వాత సెకండ్ ఇయర్కి వెళ్తుంది అనమాట. సెకండ్ ఇయర్కి వెళ్ళిన తర్వాత చూద్దాంలే అని అనుకుంటున్నాము. ఎందుకంటే ఈవెన్ మనకు
ప్రతి ఆఫీస్ పోవాల్సిన అవసరం లేదు, నేను ఆఫీస్ పోవాల్సిన అవసరం లేదు. మాకు అంతగా కార్ అవసరం ఉండదు అనమాట. ఇంకా వీకెండ్ వస్తే ఇంకా అంతా కలిసే బయటకు వెళ్తాము, ఏమైనా పనులు చూసుకుంటాము. అందుకోసమనే జరుగుతూ ఉంది కదా అనేసి ఊరికనే ఉన్నాము. మాకైతే అదే, నాకు కానీ ప్రతి ఒక్క కానీ పెద్దగా అవసరం లేదు కారు. అందుకోసమనే లైట్ తీసుకుంటున్నాము అంతే. లేదంటే ఎప్పుడో కొనియాల్సింది. కాకపోతే సెకండ్ ఇయర్లో కొనిచ్చేద్దాంలే. సెకండ్ ఇయర్లో ఎక్కువ అవర్స్ ఉండాల్సి వస్తుందంట కాలేజ్లో. అందుకోసమని సెకండ్ ఇయర్ కొనిద్దాం అనుకుంటా ఉన్నాం. ఇప్పుడే హోమ్ డిపోకి వచ్చినాము. ఇందులో ఒకటి కావాలి మనకు. ఇందులో మనకు లాన్ సంబంధించిన ఎడ్జ్ కట్టర్ కావాలా, అంటే ఎడ్జ్ ట్రిమ్మర్ వస్తుంది కదా, అది కావాలా. సో దాన్ని తీసుకోవడానికి వచ్చిన. ఈ లాన్ మూవర్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనకు కావాల్సినది కూడా ఇందులోనే ఉంది. ఇది వస్తుంది కదా, ఇది ట్రిమ్మర్. ఆల్రెడీ మనతో ఒకటి ఉన్నింది, అది చిన్నది అయిపోయింది, ప్లస్ సరిగా వర్క్ చేయడం లేదు. అందుకోసమే కొంచెం పెద్ద తీసుకుందాము అనేసి వచ్చినా నేను. ఇంకా రిమైనింగ్ అని లాన్ మూవర్ ఉన్నాయి, ప్లస్ బ్లోవర్ ఉంది, అన్నీ ఉన్నాయి. అవన్నీ సరిపోతున్నాయి, కానీ ఈ ట్రిమ్మర్ ఒకటి సరిపోవడం లేదు. ఇది ఒకటి తీసుకొని వెళ్ళిపోవాలి. మనకు కావాల్సిన ట్రిమ్మర్ అయితే ఇక్కడ లేదు, కాకపోతే ఆన్లైన్లో అయితే మాకు కనిపిస్తూ ఉంది. సో దానికోసమనే ఇంకా ఆన్లైన్లోనే ఆర్డర్ చేసేసి స్టోర్ పికప్ పెట్టేస్తున్నాము. ఈవినింగ్ కానీ లేదంటే రేపు కానీ అది రెడీ అవుతుంది. అప్పుడు వచ్చేసి తీసుకెళ్తాను. ఇవన్నీ కూడా 300, 400, 500 అట్లా ఉన్నాయి. మనం చూసినది 180, 200 ఉంది. సో అది బాగుంది అనమాట. రివ్యూస్ కూడా బాగున్నాయి. సో అందుకోసమనే అదే ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాము. సో అది రెడీ అయిన తర్వాత మళ్ళీ రావాలా. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నా. ఇప్పుడు టైం 11:30 అయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఇంటికి వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ చేయాలా తొందరగా. బాగా ఆకలిస్తూ ఉంది. ఇది ఉంటుందేమో తీసుకుని వెళ్ళిపోదాము అనుకున్నాను, కానీ లేదు. ఈ ఫెడెక్స్ వ్యాన్ మన ఇంటి ముందరే ఆపినాడు. మనం పోవడానికి ఇబ్బంది. ఏదో వచ్చింది మనకే. హోమ్ డిపో నుండి ఇప్పుడే ఇంటికి వచ్చినాను. మనకు కావాల్సినది ఏంటంటే, ఇప్పుడు వింటర్ అయిపోతూ ఉంది కదా, సో అందుకోసమని మొత్తం మనము గ్రాస్ అంతా కట్ చేసి నీట్గా పెట్టేస్తే మళ్ళీ ఇదంతా కూడా బాగా గ్రీన్గా అయిపోతుంది. సో మొన్ననే మొత్తం అంతా కూడా లాన్ మూవర్తో ఇదంతా కట్ చేసినాను. కాకపోతే ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్ ఇక్కడ మనము లాన్ మూవర్తో కట్ అవ్వదు అనమాట. ఇది అట్లనే ఈ ఎడ్జెస్ కూడా కట్ చేయాలన్నమాట. ఆ ఎడ్జెస్ అన్ని కట్ చేయడానికి మనకు ఆ ట్రిమ్మర్ కావాలా. ఎందుకంటే ఇప్పుడు మనం మొత్తం నీట్గా లాన్ అంతా కూడా కట్ చేసి నీట్గా పెట్టేస్తే ఈ మార్చ్లో మొత్తం అంతా కూడా గ్రీన్ అయిపోతుంది ఇదంతా కూడా. ప్లస్ అట్లనే మనం కూడా కొన్ని వీడ్స్ అన్నీ ఉంటే కూడా అవన్నీ కూడా తీసేసినాము. సో ఇక్కడ ఫ్రంట్ అయితే చేసినాం, కానీ బ్యాక్ సైడ్ చేయలేదు. బ్యాక్ సైడ్ కూడా చేయాలి. ఫస్ట్ పోయి బ్రేక్ఫాస్ట్ తినాలా. ఫుల్ ఆకలేస్తూ ఉంది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ చపాతీ, బీరకాయ కర్రీ, పన్నీర్ బటర్ మసాలా. సో ఇప్పుడే క్యాల్కులస్ క్లాస్ అయితే కూడా అయిపోయింది. మా ఫ్రెండ్ మా క్లాస్లో ఉంటుందన్నా కదా, ఆ అమ్మాయి అయితే ఇంటికి కొంచెం తొందర వెళ్ళిపోవాలంట. సో అందుకే ఇంటికి అయితే వెళ్ళిపోయింది. సో నా మత్ సైరా. ఎస్, బేసిక్గా మేము ఇప్పుడు మా డ్యాన్స్ టీంతో వాళ్ళతో కొంచెం ఒక చిన్న లంచ్ బ్రంచ్ లాంటిది తిందామని వాళ్ళ దగ్గర పోతున్నాము. సో ఇప్పుడే మా ఫ్రెండ్స్ దగ్గర అయితే వచ్చేసినాము. వీళ్ళందరే మా ఫ్రెండ్స్. సో 1 by 1 అందరూ ఇంట్రడ్యూస్ చేస్తాము. మేమందరం ఇప్పుడే లంచ్ అయితే కొంచెం తినేసినాము. సో అంతా మొత్తం అంతా ఖాళీ అయిపోయింది. సో ఇప్పుడు అందరూ ఇంట్రడ్యూస్ చేద్దాం. సో దిస్ ఇస్ ఇమాన్, మరీరా, అమృత అండ్ దెన్ సైరా. సైరా ఆల్రెడీ చూసినారు. సో యా. సో మేము యూజువల్గా ఇక్కడ కూర్చొని ఇక్కడ బాగా ఫుడ్ అంతా పెట్టుకొని తింటాము. ఎస్, ఇప్పుడే లంచ్ చేయడం అయిపోయింది. మేము ఇప్పుడు కెరియర్ ఫేర్కి వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఈ కెరియర్ ఫేర్లో చాలా బూత్స్ ఉంటాయి. అందరు కంపెనీస్ వాళ్ళందరూ నిల్చుకొని స్టూడెంట్స్తో మాట్లాడుతూ ఉంటారు.
కొంతమంది స్టూడెంట్స్ రెజ్యూమెస్ తీసుకొని అందరికి ఇస్తూ ఉంటారు జాబ్ పీపుల్కి. యూజువల్గా అయితే ఈ కెరియర్ ఫేర్స్కి ఫ్రెష్మెన్ అయితే ఎవరు రారు, అంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎవరు రారు. సో నేను ఎందుకు వచ్చినానంటే ఒక క్లాస్కి నాకు ఇది రిక్వైర్మెంట్ అనమాట, ఒక మ్యాండేటరీ అటెండ్ అవ్వాల్సిందే అనమాట. సో అందుకే నేను వచ్చి నేను ఇంకా ఫోటో తీసుకొని వాళ్ళకి ప్రూఫ్ చూపిస్తే నాకు ఒక క్రెడిట్ ఇస్తారు. సో ఆ ఫోటో కూడా తీసేసుకొని అంత ఊరినే కొన్ని బూత్స్ విజిట్ చేసేసి ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నాము. సో ఇప్పుడే కెరీర్ ఫేర్ కూడా అయిపోయింది. మేమందరం అన్నీ తీసుకొని ఇప్పుడు మళ్ళా ఎక్కడైనా కూర్చోండాం అనుకుంటా. మళ్ళా కూర్చొని జస్ట్ తిందాము మాట్లాడదాం అంతే. బట్ ఐ థింక్ దట్స్ ఇట్. ఇప్పుడు టైము 4 అయింది. జున్నుని పికప్ చేసుకోవడానికి ఇప్పుడు బయలుదేరుతున్నాను. 4 అంటే దాదాపు 4:20కి అట్లా జున్ను దగ్గరికి వెళ్తాను. మళ్ళీ జున్నుని పికప్ చేసుకొని 4:50కి అట్లా హనీ స్కూల్ దగ్గరికి వెళ్ళిపోతే కరెక్ట్ 5 o'clockకి హనీ వచ్చేస్తుంది. సో మొత్తం అంతా తిరిగి రావడానికి ఒక 1 hour పడుతుంది ఇప్పుడు. జున్ను కాలేజ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాను, కానీ జున్ను రాలేదు. ఇప్పుడే ఫోన్ చేసినాను, ఒక 2 minutes అంట నడుచుకుంటా వస్తూ ఉందంట. వస్తూ ఉంది. ఇప్పుడే డాడీ ఫోన్ చేస్తున్నారు, వచ్చేస్తున్నారంట. సో ఇప్పుడు కార్ దగ్గర నడుస్తున్నాను. కార్ హలో జున్ను గారు కూడా వీడియో తీస్తూ ఉంది. ఎస్ అంత తీలే కానీ we tried. Oh hello double video. ఇప్పుడు టైం 4:30 అయింది. 5 o'clockకి హనీకి వెళ్తారు. సో సరిపోతుంది అనుకుంటా ఉన్నాం. yes 30 minutes పడుతుంది. సరిపోతుంది, ప్రాబ్లం లేదు. Hi sweetie, are you lost? Yes. Would you like an Uber ride home? Yes. Hey, you can't get on a car when people say that. Hey. Hello honey. అరే రెడ్ చూడు, ఫేస్ అంతా రెడ్ అయిపోయింది. My friends. ఎండలు ఎందుకున్నావురా? పక్కన ఉండొచ్చు కదా హనీ. గార్డెన్ క్లబ్ బయట ఉంటుంది. Yeah. గార్డెన్ క్లబ్. Smell. McDonald's. హ్యాపీ బర్త్డే హనీ. Oh, you're so kind. ఎక్కడికి పోవాలంటున్నావు అంట? I have to go to Five Below. ఎందుకు? హనీ వాళ్ళ ఫ్రెండ్ది ఎల్లుండి బర్త్డే ఉందంట. సో దానికోసమని రేపు గిఫ్ట్స్ ఏమైనా ఇవ్వాలంట. జున్నుకు కూడా ఏవో ఉన్నాయి, జున్నుకు కూడా కొన్ని ఏవో గిఫ్ట్స్ కావాలంట. సో అందుకోసమని మేము 5 below వెళ్తున్నాము ఇప్పుడు. 5 below వెళ్ళి దాని తర్వాత ఇంటికి వెళ్ళాలి. ఇదే 5 below మా ఫేవరెట్ స్టోర్ కాదా? హనీ గారి ఫేవరెట్. Yeah. అన్ని మంచివన్నీ కూడా బాగా దొరుకుతాయి. $5. చిన్న చిన్న బాగుంటాయి. No, but now they have a section that's. బాస్కెట్బాల్ $5. $5 అంటే Like, why would they put it out? $5 అంటే 400 rupees. ఎవరు తీసుకొని వెళ్ళిపోతే Yeah, that's what I'm saying. Like, why would you keep it out? You know. ఎవరు తీసుకొని పోరు రా. Huh. వీళ్ళ ఫ్రెండ్ది అయితే బర్త్డే పార్టీ అయితే లేదు, కాకపోతే ఊరికనే ఇస్తుందంట రేపు స్కూల్కి వెళ్ళినప్పుడు. Edible grass. ఎన్ని కావాలి మరి ఇప్పుడు? I don't know. Let's look around. నీకెన్ని కావాలి జును? 2. నీకు 2నా? కానీ నాకే ఒక్కటి కూడా. ఇట్లా చిన్నవన్నీ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ. అన్ని $5 కాదు, చిన్నవి అయితే $1, $2, $3 అట్లా ఉంటాయి. ఇక్కడంతా ఎలక్ట్రానిక్స్ ఉంటాయి. ఇందులోనే ఈ ఫోన్ కేసెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా $5 అంట, అంటే $5.55 అంట ఇవన్నీ. ఇక్కడంతా హెడ్ ఫోన్స్ ఉన్నాయి, ఇయర్ బడ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అంతే $5.55 అట్లా ఉన్నాయి. వీళ్ళకి కావాల్సినట్టు అయితే మొత్తం తీసుకున్నారంట.
జున్ను అయితే వాళ్ళ ఫ్రెండ్ కోసము ఇది తీసుకోయిందంట. ఇది జస్ట్ డెకరేషన్ లైట్ వస్తుంది. మళ్ళా ఇది ఒకటి, ఇవి రెండు వాళ్ళ ఫ్రెండ్ కంట. Yeah. మళ్ళా జున్నుకి ఇది ఈ గేమ్ ఒకటి, మంకాల గేమ్ అంట ఇది. ఇది జున్ను కోసం. అట్లా హనీగాడు వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇది ఒకటి నెక్లెస్ సెట్ ఒకటి, ఇది ట్రాపికల్ పంచ స్లైమ్ ఒకటి. అట్లనే హనీగాని కోసము ఇవి రెండు అంట. Yeah. ఇవి రెండు. ఇంకా అన్ని తీసుకోవడం అయిపోయింది. ఇంకా వెళ్దాం. Yes. అంతే కదన్నా? చెక్అవుట్. Actually, I want పావే ఏం క్యాలెండర్? క్యాలెండర్ కావాలంట జున్నుగానికి. ఏందో ఇవి ఈ క్యాలెండర్స్ కావాలంట జున్నుకి. హనీ కూడానా? అయితే అందులోంచి ఒక్కొక్కటి తీసేస్తారు కదా మళ్ళీ. నేను ఒకటి తీసుకున్నాను. హ్యారీ పాటర్ ఉందిరా? కానీ అది బాలేదా? జున్నుగాడు ఈ క్యాలెండర్ తీసుకోయింది, మార్వెల్. హనీగాడు ఈ క్యాలెండర్. ఇంకా చెక్అవుట్కి వెళ్ళేసి వెళ్ళిపోదాం. ఇక్కడే ఉంటే వీళ్ళు కొంటానే ఉంటారు. రండి. ఇంకా అన్ని తీసుకోవడం అయిపోయింది. ఇంకా ఇంటికి ఫస్ట్ ఇంటికి పోయింటే $45 మిగులుతూ ఉండే. and 25 cents. $45 అయింది. 25 cents. మరి ఎక్కువ కర్రా. And 25 cents. You never said the 25 cents. 25 cents. మమ్మీకి మెసేజ్ పోయి ఉంటుంది, వాంచుతుంది. ఇప్పుడు టైం 6 అయింది. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాం. చూడు రోజు బర్త్డే అంట వాళ్ళదు. ఏం చేయాలి ఇంకా మళ్ళా మన బర్త్డేకి మళ్ళీ ఇయ్యరు కదా గిఫ్ట్స్ వాళ్ళు. వాళ్ళ దానికి చేయకపోతే ఇది నీకా? వాళ్ళ ఫ్రెండ్స్కి రెండు తీసుకోండి. లాస్ట్కి 6:30కి ఇంటికి చేరుకున్నాం మేము ముగ్గురం. మార్నింగ్ పోయింది హనీగాడు. మార్నింగ్ 8 o'clock వెళ్ళింది, ఇప్పుడు వచ్చింది. Look, I got you guys a Squidward. జిన్నుగా తీసుకున్న గేమ్ ఇదే. ఏంట్రా ఇది? మంకాలనా? మనం అనేది ఏమైనా చిన్నప్పుడు మేము కూడా ఆడుకుంటా ఉంటుంది. గేమ్ అవే ఇట్లా పెట్టేసి. జిన్నుగాడు ఈరోజు వీడియో తీసుకుని రా అంటే వాళ్ళ కాలేజ్లో కొంచెం తీసుకొని వచ్చింది. జున్నుని రోజు కూడా తీసుకుందామంటున్నాను కాలేజ్లో వీడియో. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు. ప్లస్ కాలేజ్లో కూడా చిన్న చిన్న ఈవెంట్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాకపోతే అంటే కొంచెం ఫస్ట్లో అంతా షై అంతా అనింది. ఈరోజు అయితే కొంచెం చేసుకొని వచ్చిందంట. చూడాలా ఎట్లా చేసుకొని వచ్చిందో ఎడిటింగ్లో మనకు తెలుస్తుంది. అట్లనే రోజు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఈరోజు ఎక్కువ మంది రాలేదంటే 2-3 వచ్చినారు. మామూలుగా అయితే చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ క్లాసులు లేవంట ఈరోజు, సో అందుకోసం రాలేదు. రేపు మళ్ళా వీళ్ళకి డ్యాన్స్ క్లాస్ ఉందన్నమాట. సో ఆ డ్యాన్స్ క్లాస్కి అందరూ వస్తారు. రేపు కూడా వీడియో చేసుకొని రమ్మంటున్నాను. ఆ ఫ్రెండ్స్ అందరినీ ఒకసారి వీడియో తీసుకుంటే వాళ్ళకి షై అంటే వాళ్ళకి అలవాటు అయిపోతుంది, జిన్నుకు అలవాటు అయిపోతుంది. వీళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి బయటికి మామూలుగా లంచ్ పోతుంటారు, డిన్నర్ పోతుంటారు, ఎక్కడ ఆడుకోవడానికి పోతుంటారు. ఇవన్నీ కూడా ఉంటాయి. సో అట్లనే కొంచెం అలవాటు చేపిద్దాం అనుకుంటా ఉన్నాను. చూడాలి, రేపు నుంచి వస్తాను అంటా ఉంది. హనీగాడు మీ ఫ్రెండ్స్తో చేసుకొని వస్తారా మీ స్కూల్లో? ఇంకా వీళ్ళిద్దరూ కొంచెం ఏమైనా తినేసి పైకి వెళ్ళేసి వాళ్ళ రూమ్లో హోంవర్క్స్ ఇవన్నీ చేసుకోవాలా. సో ప్రస్తుతానికైతే ఇది ఒక చిన్న వీడియో. అట్లనే చాలామంది అడుగుతున్నారు పైన వీళ్ళ రూమ్స్ కూడా చూపియండి ఎట్లా ఉంటాయి అవి ఇవి అని. హనీది కూడా ఆ రోజు పెయింట్ చేసినాము, ఇంకా అప్పటి నుంచి చూపించలేదు అంటున్నారు. సో హనీ కానీ రూమ్ టూర్ కూడా ఎప్పుడైనా చేద్దాము. ప్రస్తుతానికైతే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు Bye. ఇప్పటి నుంచి జున్నుగాడు కూడా వీడియో చేయడం స్టార్ట్ చేస్తే రెగ్యులర్గా వీడియోస్ చేస్తాను. ఇంకా నాకు కుదరినప్పుడు జున్ను చేస్తుంది.